హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళనైతే మేమైతే పెద్దవార పిల్లకైతే ఇచ్చుకుంటున్నాం. ఇంకా పెద్దవార గద్దనైతే అలికి అయితే బొట్లు పెట్టింది. మా అమ్మ అయితే అక్కడ ముగ్గేస్తుంది. ఇంకా గద్ద మీదనైతే అరటాకు మీదనైతే ఒక గ్లాస్ బియ్యం అయితే పోయాలి. అలా పోయాలి గ్లాస్. ఇంకా సజ్జ పైన అయితే కుండనైతే ఉంటుంది. ఆ కుండ దింపాలి. ఆ కుండ లోపలనైతే అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఇంకా అన్ని దేవుళ్ళని అయితే ఒక్కొక్కటి తీసుకుంటానైతే పచ్చి పాలల్లోనైతే కడగాలి. అన్ని దేవుళ్ళని అయితే కడుగుతుంది. గాజులు ఇంకా అన్నీ ఉంటాయి దేవునికి కావాల్సిన. ఇంకా పెద్దగానైతే ప్రతి 5 ఇయర్స్కి అయితే చేస్తాం. ఇప్పుడైతే చిన్నగా చేస్తున్నాం. అలా ఇంకా అగ్గిపెట్ట, నిమ్మకాయ, అద్దం ఇంక ఇవన్నీ పాలలో కడగాలి. ఇంకా దువ్వన ఈ అన్ని దేవుళ్ళని అయితే చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. ఆ కుండలకి అన్ని దేవుళ్ళని తీసిన తర్వాతనైతే ఆ కుండలని కడిగి బొట్లు అయితే పెట్టాలి. ఆ పాలల్లో ఉన్న కడిగిన దేవుళ్ళని ఒక్కొక్క దేవునికి అయితే పొగ వేసుకుంటానైతే ఆ బియ్యంలోనైతే పెట్టాలి. అన్ని దేవుళ్ళని అయితే ఇంకా అన్ని దేవుళ్ళకు పోగేసి అయితే ఆ బియ్యం పైన అయితే పెట్టాలి. అలా అన్ని దేవుళ్ళని ఇంకా మళ్ళీ పోగేయాలి. అలా పెట్టిన తర్వాతనైతే దేవుళ్ళ అన్నిటికీ ఇంకా గద్దలకిన తర్వాతనైతే దీపం అయితే ముట్టేయాలి. తర్వాతనైతే ఇక్కడ మా అమ్మ అయితే ఉపారాలు అయితే పెడుతుంది. ఇంకా అక్కడనైతే ఆకులు అయితే వేస్తుంది. రెండు పాశం అయితే పెడుతుంది ఆకులలోనైతే అమ్మవారికి. ఇంకా ప్రతి ఒక్క ఆకు మీదనైతే పూరీలు, గారెలు, తీయటప్పాలు అయితే ఇక కోడి కడిగైతే కోడికైతే బొట్లు పెట్టాలి. ఇప్పుడైతే మక్కలు అయితే వేస్తున్నాం. ఇంకా కోడి అయితే బుక్కాలి. బుక్కిన తర్వాత కోడిని అయితే కడిగాలి. ఇంకా కోడి అయితే ముట్టింది. ఇదేనండి పెద్దవాళ్ళకు మొక్కుకున్నాం ఇవ్వాలనైతే. మరి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఓకేనా, మరి బాయ్. వెళ్తూ మీ అమూల్యమైన లైక్ ఇచ్చి వెళ్ళండి. ఓకేనా, బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.